గైస్ మీరు గనక ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అది కూడా మంచి బ్రాండ్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే మీకు కొన్ని మేజర్ బ్రాండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఎల్జీ కానీ, బాష్ కానీ, ఐఎఫ్బి కానీ, సామ్సంగ్ కానీ, హైయర్ కానీ. సో ఇలా మీకు మంచి మంచి బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. బట్ చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఏది తీసుకోవాలని. బికాజ్ ఎందుకు అని అంటే ఒక్కో బ్రాండ్కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏది తీసుకోవాలో అర్థం కాదు కదా. అందుకే నేను మీ ముందుకి అసలు ఏది తీసుకుంటే బెటర్ అనేది ఈ రోజు వీడియోలో నేను మీకైతే చెప్పబోతున్నాను. ఒక వాషింగ్ మిషన్ కి బెస్ట్ క్వాలిటీ అయితే, మరొకటేమో మనకి మోటార్ మీద మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి అయితే మనకి వైబ్రేషన్ తక్కువ ఉంటుంది, ఇంకోటి పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, ఇంకొకటి వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. ఇలా మనకి చాలా రకాలు అయితే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలి, ఒక 8 నుంచి ఒక 10 ఇయర్స్ వరకు మనం యూజ్ చేయాలి ఎలాంటి టెన్షన్ లేకుండా అంటే, సో అసలు ఏది తీసుకోవాలనేది మెయిన్ మనకు వచ్చేటువంటి క్వశ్చన్ అదే ఎక్కువైతే ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఓన్లీ స్పెసిఫికేషన్ మాత్రమే కాదు, వాటర్ క్వాలిటీ, అలాగే మనకి మోటార్ టెక్నాలజీ, అలాగే మనం వాడుతున్నటువంటి ఆ వాటర్ యొక్క కన్సంప్షన్ కానీ, వాటి యొక్క ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కానీ, అండ్ బిల్ క్వాలిటీ కానీ, నాయిస్ కానీ, వైబ్రేషన్ కానీ, అండ్ వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఆ వాష్ ప్రోగ్రామ్స్ కానీ, స్మార్ట్ ఫీచర్స్ కానీ, హార్డ్ వాటర్ పర్ఫార్మెన్స్ కానీ, సర్వీస్ నెట్వర్క్ గురించి, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ గురించి, అండ్ ఓవరాల్గా ఏది మనకి వాల్యూ ఫర్ మనీ, ఇలా ప్రతి దాని గురించి అయితే మనము ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు కనుక ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా నేను చెప్పాలంటే ఇవి మంచివి అని చెప్పేయచ్చు, బట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. రేపు పొద్దున మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పాలంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మెయిన్ ఒక 9 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 9 పాయింట్స్ని మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి కెపాసిటీ. సో కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ కెపాసిటీని అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఒక 2 లేదా ఒక 3 ఉన్నారు అనుకోండి, మీకు 6 kgs 7 kgs మోర్ దెన్ ఎనఫ్ అయిపోతుంది. లేదు మీ దగ్గర ఒక 4 నుంచి 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 8 kgs అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత అవసరమో దానికంటే 1 kg ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకు అని అంటే మనం బ్లాంకెట్స్ అవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక 1 kg ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ మీరు ఒక 5 నుంచి 7 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీకు ఒక 9 kgs అయితే సరిపోతుంది. లేదా మీరు 10 kgsకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతూ ఉంటుంది. ఇంట్లో మనం రోజు బెడ్షీట్లని, అలాగే మనము ఆ కంఫర్ట్, అలాగే మనం బ్లాంకెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద డ్రమ్ ఉండే తీసుకోవడం అనేది బెటర్ చాయిస్. బికాజ్ మనకి అక్కడ వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటార్ టెక్నాలజీ. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ డ్రైవ్ ఆర్ డైరెక్ట్ మోషన్. సో మోటార్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ కానీ, అలాగే మనం హైయర్ కానీ ఈ మిషన్లో అయితే మనకి ఎక్కువైతే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి బెల్ట్ అనేది ఉండదు అనమాట. కాబట్టి మనకి దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఆ నాయిస్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ వస్తుంది, వైబ్రేషన్ కూడా తక్కువ వస్తుంది. బికాజ్ మనకి అక్కడ బెల్ట్ ఉండదు కాబట్టి ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. మీరు బాష్ కానీ, సామ్సంగ్ కానీ, ఐఎఫ్బి కానీ ఇవన్నీ కూడా మీకు బెల్ డ్రైవ్ ఇన్వర్టర్ లేదా డిజిటల్ ఇన్వర్టర్ ఈ టెక్నాలజీ మీద అయితే మీకు రన్ అవుతూ ఉంటాయి అనమాట. బెల్ డ్రైవ్ అయినప్పటికీ బాష్, సామ్సంగ్ మోటార్లు చాలా ఎక్కువ రోజులు అయితే వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రస్టెడ్, ప్రూవెన్ అనమాట. ఇవి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది మీ చుట్టుపక్కల వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, మీరు చూసుకోవచ్చు. అంతేకాక ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ లాంగ్ టర్మ్ రివ్యూ 1 year 2 years బ్యాక్, 6 months బ్యాక్ పోస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది రివ్యూస్ కూడా మనకి ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్పిన్ స్పీడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి. సో స్పిన్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్గా మనం ఒక ఫ్యామిలీకి ఒక 1000 నుంచి 1200 RPM అనేది మోర్ దెన్ ఎనఫ్. మరీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఏవైతే క్లాత్స్ ఉన్నాయో అవి చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. 1400 RPM ఉంటే మీరు వర్షాకాలంలో కొంచెం బట్టలు త్వరగా ఆడబెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇక ఇన్బుల్ట్ హీటర్ విషయానికి వస్తే బడ్జెట్ కనుక నా దగ్గర కొంచెం ఎక్కువ ఉంది అని అంటే మాత్రం నేనైతే మాత్రం నా పర్సనల్ సజెషన్ హీటర్ ఉన్న మోడల్కే వెళ్ళిపోమని చెప్తాను. బికాజ్ ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా పైకి వెళ్ళి ఎండ మీద బట్టలు ఆరేసి అంత ఎవరికి ఉండట్లేదు, నీడల్లోనే బట్టలు ఆరేస్తూ ఉన్నారు, అపార్ట్మెంట్స్లో ఎక్కువ నివసిస్తూ ఉన్నారు కాబట్టి. సో ఆ సమయంలో మనము వాటర్ హీటర్ ఉన్నటువంటి ఆ వాషింగ్ మిషన్లు కనుక యూజ్ చేసామనుకోండి, అక్కడ మనకి ఏదైనా చిన్న చిన్న కిమ్ములు ఉన్న ఆయన చనిపోవడానికి ఇవన్నీ కూడా బాగుంటుంది. దాంతోపాటు మన ఇంట్లో ఏదైనా పేషెంట్స్ ఉన్నా, లేదు చిన్న పిల్లలు ఉన్నా, లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, సో వాళ్ళ బట్టలు కూడా మనం వాష్ చేయడానికి ఇది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. 40 degrees నుంచి 60 degrees, కొన్ని మోడల్లో మనకి 95 degrees వరకు కూడా హార్డ్ వాటర్ వాష్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ఏదైనా నూనె మరకలు పడినా, లేదా చెమట వాసన వచ్చినా, లేదంటే చిన్న చిన్న బేబీ క్లాత్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న క్రిములు, బ్యాక్టీరియాలు చెప్పే కదా, ఇవన్నీ కూడా పోవడానికి ఇది
చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం మ్యాక్స్ మీకు దీనికి పెద్ద తేడా అయితే ఉండదు, ఒక 1000 to 2000 రూపీస్ లోపే ఉంటుంది. ఎలాగో మనం అంత బడ్జెట్ పెడతాం కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వైఫై లేకపోయినా పర్లేదు, బట్ ఇన్బిల్ట్ హీటర్ ఉండేది చూసుకోవడానికి ట్రై చేయండి, అది ఎప్పుడైనా మీకు ఉపయోగపడవచ్చు. 8 kgs పైన వచ్చే మోడల్స్లో దాదాపుగా మీకు 80-90% ఆఫ్ మోడల్స్ అన్నింటిలో కూడా ఈ ఇన్బిల్ట్ హీటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు స్టీమ్ వాష్, ఇది కేవలం మార్కెటింగ్ ఫీచర్ అయితే కానే కాదు, బట్టలు ఏదో మనకి మడతలు పడతా ఉంటాయి కదా, ఆ మడతలను ఎక్కువ తగ్గిస్తూ ఉంటుంది అనమాట. 99% వరకు మీకు బ్యాక్టీరియా కానీ ఇంకొన్ని వస్తుంటాయి కదా, సో అవన్నీ కూడా పోయేలా చేస్తూ ఉంటుంది, కొంచెం హైజీన్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హార్డ్ వాటర్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మీ ఇంట్లో కనుక ఒకవేళ బోర్వెల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఐఎఫ్బి కానీ వీటిలో మనకి ఆక్వా ఎనర్జీ అనే ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు, కానీ ఎవరికైతే ఈ బోర్వెల్ వాటర్ పడుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ హార్డ్ వాటర్ కోసం దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మారుస్తుంది ఫస్ట్, ఆ తర్వాత మనము వేసే డిటర్జెంట్ బట్టి ఇది ఇంకా మీకు ఎఫిషియన్సీ అనేది పెంచుతూ ఉంటుంది అనమాట. వేరే బ్రాండ్లో కూడా మీకు యాంటీ స్కేల్ అని లేదా యాంటీ లైమ్ స్కేల్ అని, సో రకరకాల ఫీచర్లు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి, బట్ ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే వైఫై అనేది మాత్రం మ్యాండేటరీ కానే కాదు. నేను మళ్ళీ ఇప్పటికి చాలా వీడియోస్లో చెప్పాను, వైఫై అనేది మ్యాండేటరీ కాదు, ఒకవేళ మీరు తీసుకున్న దాన్ని వాటర్ కూడా. సో మీకు ఖచ్చితంగా నేను వాడతాను అనుకుంటేనే దాన్ని తీసుకోండి, లేదనుకుంటే మీకు ఒక 1000-1500 అక్కడ మిగులుతుంది. కానీ మొబైల్ ద్వారా మెషిన్ కంట్రోల్ చేయడము అండ్ ఆ పవర్ ఏదైతే మనం ట్రాక్ చేయాలనుకుంటే ఆ ట్రాక్ కానీ, అండ్ ఏదైతే మనం వాష్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్లు కానీ అవన్నీ కూడా మనకి ఈ యాప్లో లభిస్తూ ఉంటాయి ఆ వైఫై ఉండడం వల్ల. బట్ మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి బట్టలు వేసినప్పుడు ఆబ్వియస్లీ సో మనకి అది వేస్ట్ అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీకు అవసరం ఉందనుకుంటే మాత్రం తీసుకోండి. ఇక సర్వీస్ నెట్వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రీమియం వాషింగ్ మిషన్ అనేది తీసుకోండి, సర్వీస్ బాగాలేకపోతే మాత్రం అసలు మీకు అది పనికిరాదు అనమాట. మీకు ఎల్జీ, బాష్, సామ్సంగ్, ఐఎఫ్బి ఇలా మంచి సర్వీస్ నెట్వర్క్స్ అయితే ఇవి ఆఫర్ చేస్తున్నాయి. హైయర్ కూడా బాగానే ఉంది, బట్ ఇంకొంచెం డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందన్నమాట హైయర్ విషయంలో. నెక్స్ట్ మీకు వాటర్ కానీ అలాగే మీకు ఎనర్జీ కన్సంప్షన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకున్నారు అనుకుంటే ఒక సైకిల్కి మీకు 0.06 నుండి 0.08 కిలోవాట్ వరకు మీకు పవర్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అంటే 8 నుంచి 9 లీటర్ల నీటిని అయితే ఈజీగా వినియోగిస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం వినియోగాన్ని మనం ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆ కెపాసిటీ విలువని మనం అది మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకు వస్తుంది. యాక్చువల్గా మనకి అదంతా అవసరం లేదు, ఎందుకంటే అది పెద్ద టాపిక్, దాని లోపలికి వెళ్ళామంటే. ఎందుకంటే మన యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎంత వేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంతసేపు వేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఏ మూడే వాడుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను దాని ఇన్డెప్త్లోకి ఎలా తలుచుకోలేదు. సో ఇవి గైస్, మీరు ఒకవేళ ఒక మంచి వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే వీటిని మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనము అసలు టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయనేది చూద్దాము. ఒకవేళ ఇవి నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించినటువంటి అన్ని కేజెస్ 7 kgs, 8 kgs, 7.5 కానీ 9 కానీ 10 కానీ 12 కానీ ఇవన్నీ కేజెస్ నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అన్నీ అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్లో కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అంటే మాత్రం వీటి యొక్క లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడ యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం 5th దాని గురించి మాట్లాడుకున్నట్లయితే హైయర్కి సంబంధించినటువంటి ఏ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 28,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ఆఫర్లో తీసుకున్నారంటే 25,000 రూపీస్ లోపే వచ్చేస్తూ ఉంటుంది. సో మీని కూడా మీరైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. డ్రమ్ సైజ్ కూడా మీకు చాలా పెద్దదిగా ఉంటుంది, మీకు ఈజీగా తిరగడానికి బట్టల లోపల. సో దానివల్ల బట్టలు పాడవకుండా మీకు వాష్ క్వాలిటీ కూడా పెరగడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు యూజ్ చేస్తారంటే 0.411 కిలోవాట్ పర్ కేజీ అయితే మనకి సైకిల్కి అయితే పడుతూ ఉంటుంది అనమాట. ఇక వాటర్ కన్సంప్షన్ విషయానికి వస్తే 6.25 లీటర్స్ పర్ కేజీకి మీకు ఒక సైకిల్కి అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ అనేది కన్సంప్షన్ అవుతూ ఉంటుంది. ఇక ఈ లిస్ట్లో మనకి తక్కువగా నీళ్లు ఆడే ఏదైనా వాషింగ్ మిషన్ ఉందంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పబోయే లిస్ట్లో ఇదే మెయిన్ అయితే అని చెప్తాను, ఎందుకంటే మీకు తక్కువ నీటిని అయితే ఇది యూజ్ చేస్తూ ఉంటుంది. ఏ డైనమిక్ బ్యాలెన్స్ టెక్నాలజీ ఉండటం వల్ల మనకి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా చాలా తక్కువ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్యూర్ స్టీమ్ వాష్ ద్వారా ఈ బేబీ క్లాత్స్ కానీ, టవల్స్ కానీ, మన పెద్దవాళ్ళ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి హైజీన్ వాష్ అయితే మనకి దీంట్లో లభిస్తూ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ బాస్కెట్, యాంటీ బ్యాక్టీరియల్ డిస్పెన్సర్, లోడ్ సెన్సార్, ఆటో వాటర్ లెవెల్ డిటెక్షన్, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. టోటల్గా మనకు ఒక 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ వారంటీ పరంగా చూసుకున్నప్పటికీ కాంప్రహెన్సివ్ వారంటీ మనకి 5 years ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ మీద చూసుకున్నట్లయితే 12 years వరకు మనకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
చేస్తున్నారు. దీంట్లో మెయిన్ మన ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాల్యూ ఫర్ మనీ. మనం పెడుతున్న ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. మీరు ఎన్ని కేజీస్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. పెద్ద డ్రమ్ వస్తుంది, నీళ్లు తక్కువ యూజ్ చేస్తుంది, అండ్ పవర్ కూడా మనకి తక్కువ యూజ్ చేస్తుంది, వారంటీ కూడా బాగానే ఉంది. ఇక కాన్స్ లేవా అంటే మాత్రం ఉన్నాయి. ఎల్జీ కానీ బాష్ కానీ వీటికి నెట్వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అంత నెట్వర్క్ ఈ హయ్యర్కి అయితే లేదనమాట. సో అది కొంచెం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ యాప్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంకొంచెం బెటర్ అవ్వాలన్నమాట. ఈ రెండు నేను నోటీస్ చేసినటువంటి మెయిన్ కాన్స్ అయితే దీంట్లో. నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి ఎకో బబుల్ సిరీస్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఒక 36,500 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 29,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ లోపు వస్తూ ఉంటుంది. స్మార్ట్ థింగ్స్ యాప్స్ కనెక్టివిటీ ఉంటుంది, అండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది, రిమోట్ మానిటరింగ్ ఉంటుంది, ఆటో కోర్స్ సెక్షన్ ఉంటుంది. అండ్ మీకు పవర్ విషయానికి వస్తే 0.05 kg కిలోవాట్ పర్ కేజీ అయితే మీకు పడుతూ ఉంటుంది అనమాట ఒక సైకిల్కి. ఇక వాటర్ కన్సంప్షన్ విషయానికి వస్తే 9 లీటర్ పర్ కేజీ పర్ సైకిల్కి అయితే మీకు ఇది కన్సంప్షన్ అయితే అవుతూ ఉంటుంది. ఎకో బబుల్ టెక్నాలజీ ఉండడం వల్ల డిటర్జెంట్ని మనం ముందుగానే బబుల్స్ వేసామనుకోండి, ఆ నీటితో పాటు అది లోపలికి డైరెక్ట్గా ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంజెక్ట్ అయిపోయి ఆ బబుల్స్ వచ్చేసి లోపల మనకి నీట్గా క్లీన్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. హైజీన్ స్టీమ్ వాష్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రమ్ క్లీన్ ప్లస్ ఉంటుంది. 99.9% బ్యాక్టీరియాని ఇది తొలగిస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ సామ్సంగ్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనం నమ్మొచ్చు. మనకి డైమండ్ డ్రమ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years మీద మనకి ప్రొడక్ట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 years వచ్చేటప్పటికి మనకి మోటార్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ప్రోస్ ఏంటి అంటే మాత్రం డిజైన్ పరంగా ఎప్పుడు సామ్సంగ్ కొంచెం ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది, మోడర్న్ డిజైన్ ఉంటుంది, ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కోల్డ్ వాటర్ కూడా మీకు వాషింగ్ మిషన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అంటే కొంతమందికి మంచి కోల్డ్ వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం వానలు పడ్డము, కూల్ వెదర్ ఉండడం, అలాంటి వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాన్స్ విషయానికి వస్తే ఇది మీకు డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అయితే లేదనమాట, అదొకటి. అండ్ మీకు ఆటో డిటర్జెంట్ డౌసింగ్ ఉంటుంది. సో అది కూడా మీకు దీంట్లో అయితే అన్ని మోడల్స్లో లేదనమాట, అది కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. ఇక టాప్ మోడల్స్లో మీకు వైబ్రేషన్ కంట్రోల్ అనేది కొంతవరకు తక్కువే అని చెప్పాలి. ఎంత పెద్ద కంపెనీ అయినప్పటికీ కూడా కొంతవరకు తక్కువగానే ఉంది. ఇది ఒకటి నేను నోటీస్ చేసినటువంటి కాన్స్ అనమాట. ఇక నెంబర్ 3లో వచ్చేటప్పటికి మనకి IFB నుంచి సెనటార్ సిరీస్ అయితే ఉంటుంది. ఇది 8 kgs. మీరు ఆఫర్లో కనుక చూసుకున్నట్లయితే ఒక 33,000 రూపీస్కి వస్తుంది. నార్మల్ డేస్లో ఒక 37,000 రూపీస్ వరకు వస్తుంది. ప్రైస్ కూడా మనకి వర్త్. ఇక్కడ మీరు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే, బట్ దీని ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే లాండ్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ పర్ఫార్మెన్స్ కానీ స్టెయిన్ రిమూవల్లో కానీ అసలు IFBని కొట్టేదే లేదని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఈవెన్ మనం చాలా బ్లాగ్స్లో కూడా అవన్నీ కూడా చదివాము. నెక్స్ట్ మనకు పవర్ కన్సంప్షన్ వచ్చేటప్పటికి 0.057 కిలోవాట్ పర్ కేజీ పర్ సైకిల్ అయితే ఉంటుంది. అంటే ఇక వాటర్ కన్సంప్షన్ విషయానికి వస్తే 8.3 లీటర్ పర్ కేజీ పర్ సైకిల్కి అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు 3D వాష్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ డ్రమ్ కూడా మీకు 9 రకాల మరకల్ని అంటే వాష్ చేస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ 9 రకాలు 8 రకాలు ఇవన్నీ వేస్ట్ కానివ్వండి, ఫైనల్గా మీకు ఒక మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. అండ్ పవర్ స్ట్రీమ్ ఉంటుంది, దాంతోపాటు ఇన్బుల్ట్ హీటర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 95 degrees వరకు కూడా మనకి హాట్ వాటర్ అయితే వస్తుంది అనమాట. ఇది నాకు కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ మంచి థిక్గా ఉండే క్లాత్స్ చేసినా మంచిగా మీకు వాష్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సో మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఆక్వా ఎనర్జీ ద్వారా హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చి ఆ డిటర్జెంట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు మెరుగుపడుతుంది అనమాట. ఇది కొంచెం చాలా మనకి బెటర్ అయితే అవుతుంది. దీంట్లో మనకి వైఫై, వాయిస్ కంట్రోల్, టచ్, నాబ్ ప్యానెల్, 1200 RPM స్పిన్, ఇవన్నీ కూడా మెయిన్ ప్రోస్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక కాన్స్ లేవా అంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా ప్రోస్తో పాటు కాన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ మనం ప్రోసే మాట్లాడుకుందాం. సో ప్రోస్లో మనకి అన్నిటికంటే మెయిన్ వచ్చేటప్పటికి బెస్ట్ వాషింగ్ క్వాలిటీ, అసలు ఎలాంటి డౌట్ లేదు, టాప్ నాచ్ వాషింగ్ క్వాలిటీ ఉంటుంది. ఎక్సలెంట్ స్టెయిన్ రిమూవల్ అనమాట. హార్డ్ వాటర్ వాష్కి మీకు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు హార్డ్ వాటర్ వాష్ ఉంది అనుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ టాప్ లోడ్లో తీసుకోవాలనుకుంటే వైర్ఫుల్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది హార్డ్ వాటర్ వాష్కి. కాన్స్ కనుక చూసుకున్నట్లయితే 1400 RPM అయితే లేదు దీంట్లో, అదొకటి కొంచెం ఇష్యూ ఉంటుంది. నెక్స్ట్ మీకు యాప్ UI కూడా అంత నీట్గా అయితే ఉండదు అనమాట. సో అదొకటి కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వీస్ అనేది మీరు ఒకవేళ టైర్ 1 సిటీస్లో ఉన్నా, టైర్ 2 సిటీస్లో ఉన్నా మీకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ రూరల్ ఏరియాలో ఉన్నారంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి టాప్ 2లో కనుక చూసుకున్నట్లయితే బాష్ అయితే ఉంటుంది. బాష్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇది వచ్చేటప్పటికి 8 kgకి సంబంధించిన వాషింగ్ మిషన్. మీరు ఒకవేళ నార్మల్ డేస్లో చూస్తే 35,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసిన తర్వాత ఆఫర్స్లో చూస్తే 27 నుంచి 28,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక జర్మన్ ఇంజనీరింగ్ అనమాట. ఎక్సలెంట్ బిల్డ్
క్వాలిటీ అయితే ఉంటుంది, సాఫ్ట్ గేర్ డ్రమ్ అయితే ఉంటుంది, స్టీమ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే యాంటీ స్టెయిన్ మాస్టర్ అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు యాంటీ టాంగిల్ కేర్ ఉంటుంది, అలాగే మనకి అలర్జీ ప్లస్ హైజీన్ అయితే ఉంటుంది. సో మీకు అసలు ఇది ఎలా ఉంటుందంటే జర్మన్ టెక్నాలజీ సూపర్, అసలు దీనికి మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అంత మంచి క్వాలిటీ కానివ్వండి, అంత మంచి ఫీచర్స్ కానీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తుంటారు. హై స్పీడ్లో కూడా మీకు నాయిస్ అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తూ ఉంటుంది. చాలా ఇళ్లలో మీరు చూస్తే ఇప్పటికి కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట కొన్న వాషింగ్ మిషన్లు కూడా స్టిల్ ఇప్పటికి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అంటే డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, అండ్ మీకు 2 years ప్రోడక్ట్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, 10 years మనకి మోటార్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో మెయిన్ ప్రోస్ అంటే మాత్రం ఎక్సలెంట్ జర్మన్ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం అవసరం ఉంటుంది, అలాంటి డౌట్ లేదు. నాయిస్ కూడా మనకి ఇక్కడ మేజర్ ప్రోస్ కింద చెప్పుకోవచ్చు. చాలా లో నాయిస్ వస్తుంది, లో వైబ్రేషన్ కూడా వస్తుంది, లాంగ్ టర్మ్లో డ్యూరబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా మనకి మెయిన్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే బేసిక్ మోటార్స్లో మీకు వైఫై అనేది దొరకదు, డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అనేది లేనే లేదు. సో ఇది మీకు కొంచెం ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక టాప్ 1 కనుక చూసుకుంటే అయితే ఇక్కడ మనకి ఎల్జీ నుంచి డైరెక్ట్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 8 kgs అయితే ఉంటుంది. సో ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ ఆఫర్లు అన్నీ యూజ్ చేసుకుంటే మనం ఒక 31,000 to 30,000 సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే మీకు 37,000 నుంచి 38,000 రూపీస్ వరకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ మీకు ఎప్పటికప్పుడు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకొని తీసుకోండి. డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. బెల్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది, బెల్ట్ అయితే ఉంటుంది దీంట్లో. మోటార్ డైరెక్ట్ డ్రమ్కి కనెక్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి నాయిస్ అనేది తక్కువ అయితే ఉంటుంది, దాంతోపాటు వైబ్రేషన్ కూడా మీకు కొంతవరకు తక్కువ అయితే ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా మీకు కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. దీని యొక్క కన్సంప్షన్ విషయానికి వస్తే ఫస్ట్ మనం పవర్ చూసుకున్నట్లయితే 0.07 kW/kg/cycle అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వాటర్ కన్సంప్షన్ కనుక చూసుకున్నట్లయితే 8.2 L/kg/cycle అయితే ఉంటుంది. 6 motion DD టెక్నాలజీ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు అది రోలింగ్ కానివ్వండి, అలాగే స్టెప్పింగ్ కానివ్వండి, స్వింగ్ కానివ్వండి, స్క్రబ్బింగ్ కానివ్వండి, అలాగే మీకు ఫిల్ట్రేషన్ కానివ్వండి, అండ్ టంబ్లింగ్ కానివ్వండి. సో ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ నాచ్, అసలు ఫీచర్స్ పరంగా మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ 6 రకాల మూవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి బట్టలు కూడా మీకు పాడవకుండా త్వరగా మనకి ఒకవేళ మరకలు బాగా హార్డ్గా ఉన్నాయన్నా సరే కొంచెం ఈజీగా మరకలు వదలడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఎల్జీ నుంచి థింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని నుంచైనా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. యాప్ కోసం మీరు తీసుకున్నారంటే ఒక 20 వాష్ ప్రోగ్రామ్స్ అనేది మీకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. సో అది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. స్మార్ట్ డయాగ్నోసిస్, అలాగే మీకు అలర్జీ కేర్, స్టీమ్ వాష్, ఆ ఫోమ్ డిటెక్షన్, ఆ లోడ్ సెన్స్, క్విక్ వాష్ ఒక 30 క్విక్ వాష్, అలాగే మీకు టబ్ క్లీన్ కోచ్. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years వచ్చేటప్పుడు మీకు ప్రోడక్ట్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 years మీకు మోటార్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ప్రోస్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఆల్రౌండర్ అని చెప్తాను. దీంట్లో అసలు ఇది ఉంది ఇది లేదని ఏం లేదు, కంప్లీట్ ఆల్రౌండర్ వాషింగ్ మిషన్ ఇది. పవర్ఫుల్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్తో వస్తుంది, లో నాయిస్ ఉంటుంది, లో వైబ్రేషన్ ఉంటుంది, ఎక్సలెంట్ సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది, యూజ్ఫుల్ స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. కాన్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్ మోడల్లో 1200 RPM మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ 1400 RPM కావాలంటే మీరు హై ఎండ్ వేరియంట్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నా రికమెండేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది నేను స్ట్రిక్ట్లీ స్ట్రైట్ చెప్తూ ఉన్నాను. బాష్ వచ్చేటప్పుడు మీకు బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. ఐఎఫ్బిలో మీకు స్టెయిన్ రిమూవల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. సామ్సంగ్లో మీకు స్మార్ట్ ఫీచర్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. హయ్యర్ మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది కానీ ఎక్కువ ఫీచర్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మీరు వీటిని కనుక తీసుకున్నారు అని అంటే మాత్రం మీకు 8 నుంచి 10 years చాలా ఈజీగా వస్తుంది. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ నా ఫస్ట్ రికమెండేషన్ మాత్రం నేను ఎల్జీ అనే చెప్తాను, ఎందుకంటే దీంట్లో చెప్పే కదా లాట్ ఆఫ్ అయితే ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకా చాలా మందికి చాలా ఉండొచ్చు, ఈ జర్మన్ టెక్నాలజీ కూడా చాలా మందికి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆబ్వియస్లీ. నా సజెషన్ అయితే మాత్రం నేను ఎల్జీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళమని అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అన్ని నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి తక్కువ ధరకి డీల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, నేను మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో వేసేస్తూ ఉంటాను. నేను మళ్ళీ దాని గురించి వీడియో చేసేలోపు, మీరు దాన్ని చూడేలోపు ఆ డీల్ ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే డీల్ వచ్చిన వెంటనే మీకు తెలియాలి, మీరు ఆ క్లిక్ చేసి వెంటనే బై చేయాలి తక్కువ బడ్జెట్కి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్
ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఏదైనా మంచి డీల్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. నాట్ ఓన్లీ వాషింగ్ మిషన్, అది టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, సౌండ్ బార్ కానీ, అది ఏది వచ్చినా సరే మంచి డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనకి సేల్ కూడా వస్తుంది కాబట్టి సో ఈ సేల్లో కూడా మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే మన ఛానల్ కోసం ఎన్హాన్స్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్.